ఓం నమ శివాయ. నీలకంధరా దేవా దీనబాంధవా రావా. ఇందూరు కంఠాభరణంగా పేరొందిన ఈ నీలకంఠుడి మందిరానికి తల్లి గోరి సమాధికి అవినాభావ సంబంధం ఉందంటారు. రథోత్సవం నాడు రథయాత్ర ఆలయం నుంచి సమీపంలోని తల్లిగోరి వరకు వెళ్ళి తిరిగి రావడం ఆనవాయితీ. దీని వెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఆ కాలంలో నీలకంఠేశ్వరాలయ పనులు జరుగుతున్నాయి. మాఘ శుద్ధ సప్తమి రోజున శిల్పి శిఖర ప్రతిష్టాపన చేపట్టాడు. భోజన వేళకు ఆయన మాతృమూర్తి ఆహారాన్ని తీసుకొచ్చింది. దాన్ని స్వీకరించి వెనక్కి చూడకుండా వెళ్లాల్సిందిగా ఆ శిల్పి తల్లికి చెప్పాడు. కానీ ఆమె ఆసక్తితో శిఖర ప్రతిష్ఠ చేస్తున్న తన తనయుణ్ణి చూడగానే చనిపోయింది. ఆ వెంటనే శిల్పి అదృశ్యమయ్యాడు. తరువాతి కాలంలో ఆ శిల్పి తన వంశీకులకు కలలో కనిపించి ఏటా రథసప్తమి రోజున తల్లి సమాధిని సందర్శించడానికి రథంపై తాను వస్తానని చెప్పాడని ప్రతీతి. అందుకే ఆలయానికి 150 మీటర్ల దూరంలో ఉన్న ఆ తల్లి సమాధి వరకు రథయాత్ర కొనసాగి అక్కడ ప్రత్యేక పూజలు చేసి వెనుతిరిగి ఆలయానికి చేరుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ గుడి ఎక్కడా అనుకుంటున్నారా? నిజామాబాద్లో నీలకంఠేశ్వరాలయం అని గూగుల్లో కొట్టి చూడండి, మీకే వస్తుంది. ఓం నమ శివాయ.